మీరు అన్నారు కదా బయటికి రాగానే ఎవరైనా బాగున్నారని అడగలేదు, నన్ను ఎందుకు వచ్చావన్నారని నేను క్వశ్చన్ వేసాను ఫస్ట్. అండ్ క్వశ్చన్ ఏంటంటే మేము బిగ్ బాస్ లో చూసుకున్నట్లయితే చాలా బద్దకస్తులా అనిపించారు. ఒక ఇంటర్వ్యూలో కూడా అమ్మగారు చెప్పారు, నా కొడుకు తిన్న ప్లేట్ కూడా గడగడు, నేనే తీసి పక్కకు పెడతాను, అలాంటిది వాడు ఎట్లుంటాడేమో అని అమ్మగారు కూడా బాధపడడం జరిగింది. అంటే ఇక ఈ ఆ జర్నీ తర్వాత ఏమైనా చేంజ్ అయిందా మీ లైఫ్ లోపల? చాలా చేంజ్ అయింది, చాలా చాలా చేంజ్ అయింది. బికాజ్ నేను అక్కడ వంట వండుతున్నప్పుడు లిటరలీ ఒక 2 hours 2.5 hours లిటరలీ నించోనే ఉండాలి ఒకటే దగ్గర. అంటే ఒక ఆడపిల్ల ప్రతి ఇంట్లో ఆడపిల్ల ఎంత కష్టపడుతుందో డైలీ మార్నింగ్ లేచి, నేను అక్కడ ఆ ఎక్స్పీరియన్స్ అవుతుంటే అసలు మా అమ్మ నిజంగా మమ్మల్ని ఇంత కష్టపడి పెంచిందా, మా అక్క నన్ను ఇంత కష్టపడి చూసుకుందా, మా చెల్లి ఇంత కష్టపడి చూసుకుందా, ప్రతి ఒక్కరి ఇంట్లో అమ్మాయిలు ఇంత కష్టపడుతున్నారా అని చెప్పి నాకు అక్కడ ఎక్స్పీరియన్స్ ఉంది బ్రో. లిటరలీ బ్రో నించొని జస్ట్ ఇలా కుక్ చేస్తుంటే ఈ బ్యాక్ పెయిన్ టోటల్గా మనకే ఇట్లుంటే అసలు అమ్మాయిలు వాళ్ళు ఎలా చేయగలుగుతున్నారు, మా అమ్మ ఎలా లిటరలీ నన్ను బయటికి రప్పించింది ఆ పెయిన్ నేను బయటికి రప్పించింది. ఎప్పుడు మా అమ్మని చూడాలా. నెక్స్ట్ క్వశ్చన్, నేను కూడా విలేజ్ నుంచి వచ్చిన అబ్బాయిని అండి. యా, ఏంటంటే మనం ఎక్కడైనా చిన్న గొడవ జరుగుతుందంటే మనకు క్యూరియాసిటీ ఉంటుంది, ఏం జరుగుతుంది చూడాలా తెలుసుకోవాలని చెప్పేసి. మీరు కూడా ఎక్కడైనా ఎవరైనా కన్వర్సేషన్ జరిగితే మధ్యలో వెళ్ళి ఏం తెలియనట్టుగా చిన్నగా కుందేలు కనుక గంతులు వేసినట్టు వెళ్ళి నిలబడ్డారు. చాలా సార్లు నాగార్జున గారు చాలా నవ్వినారు కూడా దాని మీద. అంటే మనం నిజంగా బయట అదే అంటారా? నేనైతే జెన్యున్గా చెప్తున్నా, నాకు గొడవలతోటి అస్సలు సంబంధం ఉండదు. ఫస్ట్ థింగ్, నాకు గొడవలు అంటే అస్సలు నచ్చదు, పడదు కూడా. ఫస్ట్ థింగ్, నాకు ఏదైనా గొడవ అవుతుందంటే లైక్ అది అంటే లైక్ ఎక్కువ అవుతుంది అంటే అక్కడ నీడ్ గొడవలు. యాక్చువల్లీ బిగ్ బాస్ హౌస్ అనేది ఒకరినొకరు కొంచెం అక్కడ అదంతా జరుగుతుంటుంది కాబట్టి సో అది వాళ్ళకి అది చేస్తుంటారు. కానీ బయట ఏదన్నా అన్నెసరీ గొడవలు జరుగుతున్నాయి, అన్నెసరీగా ఏదన్నా జరుగుతుంది అంటే ఖచ్చితంగా నేను అందులో నా ఇన్వాల్వ్మెంట్ ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే నేను చూడలేను వాళ్ళని అలా గొడవలు పడ్డాము, అదంతా చూడలేను. ఒకవేళ తప్పు ఉందంటే ఎందుకన్నా దేనికోసము ఏదున్నా, ఈరోజు మనం ఇక్కడ ఈ విలేజ్లో గొడవ పడుతున్నాం, కానీ కొంచెం బయటికి వెళ్తే ఒక దగ్గర వాడు నువ్వు గొడవ పడినోడు బయట కనిపిస్తే ఏ బ్రో హాయ్ బ్రో అని చెప్పేసి మనం మళ్ళీ మీట్ అవుతాం. అంటే విలేజ్లో గొడవ పడతాం బద్ధ శత్రులమైనా కానీ బయట ఎక్కడో వేరే లైక్ వేరే స్టేట్స్లో కంట్రీలలో కానీ వాడే కనిపిస్తే తప్పదు, మనం వాడితో మాట్లాడాలి ఫ్యూచర్లో. సో నాకేంటి అంటే నేను ఎండ్ ఆఫ్ ది డే ఒకటే ఆలోచిస్తా, నాకు గొడవలు అసలు పడదు, నేను ఏదున్నా సర్దుకుపోతా. అండ్ నాకు చాలా అడ్జస్ట్ మనస్తత్వం నాది. అండ్ నేను బుద్ధుడిని అయితే ఖచ్చితంగా నేను 100% ఫాలో అవుతుంటా. ఎందుకంటే నాగ్ సార్ చాలాసార్లు నేను ఇన్స్పైర్ అయినా నాగ్ సార్ని చూసి. చాలా పాజిటివ్ ఉంటాడు. ఒకసారి సండే ఎపిసోడ్లో వచ్చినప్పుడు సార్ ఒక కథ చెప్పిండు బుద్ధుని గురించి. ఇట్లా ఒక విలేజ్కి భిక్షం అడగడానికి బుద్ధుడు వెళ్ళినప్పుడు ఒక అమ్మని ఇంట్లో అమ్మ భిక్షాందేయి అని చెప్పి అడిగితే తను వేస్తాను ఆగండి అని చెప్పి తనని దాదాపు ఒక 2-3 గంటలు ఆపుతుంది. వాళ్ళ ఇంట్లో ఒక పిల్లాడు పాల కోసం ఏడుస్తుంటాడంట. సో అదంతా జరుగుతున్నప్పుడు ఆమెకి చిరాకు వచ్చి, ఎందుకు ఆగట్లేదు, ఏంటి నువ్వు ఆఫ్టర్ ఆల్ ఒక ఇది కదా, ఎందుకు అట్లా ఇది అని చెప్పేసి చాలా సందర్భంలో ఆయనని తిడుతుంది అనమాట. తిట్టినప్పుడు ఆయన నవ్వుతూ ఆమె తిట్లనన్నీ రిసీవ్ చేసుకుంటూ ఉంటాడు, వింటూ ఉంటాడు. కట్ చేస్తే ఈవిడ లాస్ట్ ఎండ్ ఆఫ్ ది డే ఆయన నవ్వుకుంటూ వెళ్తున్నప్పుడు అడుగుతుంది ఒక క్వశ్చన్, ఎందుకు మీరు ఇంత తిడుతున్నా కూడా రియాక్ట్ అవ్వట్లేదు, ఏంటి అసలు మీరు మంచిగా అది అన్నట్టుగా మీరు ఇక్కడే ఉన్నారు కదా అని చెప్పి అడిగినప్పుడు ఆయన ఒకటే సమాధానం చెప్తాడు, మీరు తిట్టిన తిట్లన్నీ నేను రిసీవ్ చేసుకోలేదు, నా చెవుల వరకు రాలేదు. ఎందుకంటే మీరు ఏవి తిట్టినా ఏం చేసినా ఎండ్ ఆఫ్ ది డే నాకు భిక్షాటన నేను చేసినప్పుడు నాకు భిక్షం అయితే దొరికింది, నువ్వు తిట్టారో ఏం చేసి అమ్మ కూడా తిడుతుంది. సో ఆ విధంగా నేను ఎక్కువ గొడవలు ఎంకరేజ్ చేయను. నాకు అసలు గొడవలు అంటే నిజంగా లిటరలీ నాకు నచ్చదు. సో నేను అక్కడ అది నేర్చుకున్న బిగ్ బాస్ హౌస్లో. అన్నెసెసరీ గొడవలు నాకు నచ్చదు. సో అన్నెసెసరీగా గొడవలు ఎక్కడ పెట్టుకోలేదు. ఏదండి రైట్, నేను వెళ్ళి చూస్తుంటా.
అది దానికి మీరు అక్కడ నా ఎక్స్ప్రెషన్ చూస్తే లిటరలీ నా ఎక్స్ప్రెషన్లో ఒకటి మీకు మీరు అక్కడ గమనించవచ్చు. ఎందుకు, ఏం అవసరము, ఆ? నా ఎక్స్ప్రెషన్ నేను అక్కడ లిటరలీ ఇప్పుడు వాళ్ళు అక్కడ ఇద్దరు ఎవరో గొడవ పడుతున్నారు, నేను ఎందుకు, ఇక్కడ అవసరం లేదు కదా గొడవ, దేనికోసం గొడవ పడుతున్నట్టు ఇప్పుడు మీరు. యా యా అవును, హట్ అయ్యారు లిటరల్లీ. అంటే లైక్ నాకేంటంటే నేను నా అనుకున్న వాళ్ళు లైక్ నా మైండ్ సెట్కి దగ్గరలో ఉన్న వాళ్ళు ఆయన కొంచెం జెన్యున్గా ఉన్నాడు బీబీ హౌస్లో. సో నాకేమనిపించింది అంటే నాకు చాలా సపోర్టెడ్గా ఉండే బిగ్ బాస్ హౌస్లో. సో తను అలా ఉండకుండా జనాల దృష్టిలో తను బెస్ట్ పర్సన్గానే బయటికి వెళ్ళాలి, బెస్ట్ పర్సన్గానే రావాలి. సో తన రూట్ చేంజ్ చేయాలి ఎలాగని చెప్పేసి నేను చెప్పా. ఒక 4-5 సార్లు చాలాసార్లు చెప్పా, అయినా వినలేదు తను. చాలాసార్లు చెప్పిన సందర్భాలు ఉన్నాయి. బ్రో మీరు ఇక్కడ ఈ కెప్టెన్ అయినప్పుడు మీరు ఇది వినలేదు, ఈ మ్యాటర్ నేను చాలాసార్లు చెప్పినా అయినా కూడా మీరు పట్టించుకోలేదు, ఎందుకు అలా చేస్తున్నారు, అది కరెక్ట్ కాదని చెప్పేసి నేను 4-5 సార్లు చెప్పా. సో తను దాన్ని నెగ్లెక్ట్ చేసిండు. సో దాని తర్వాత నాకు అది కరెక్ట్ అనిపించలే. సో ఈ పాయింట్ మీద నేను ఖచ్చితంగా నిన్ను నామినేట్ చేయొచ్చు, చెప్పలేమని చెప్పి కూడా చాలా సందర్భాల్లో చెప్పిన తర్వాత నీ ఇష్టం బ్రో అని చెప్పిండు. సో దాని వైజ్గానే నేను నామినేట్ చేస్తున్నా అని చెప్పి నామినేట్ చేసిన. దాన్ని చాలా బాధపడ్డాడు. సో నేను కూడా దాని తర్వాత చాలా బాధపడ్డా. సో లిటరల్లీ నేను తనుజక్కకి రిక్వెస్ట్ చేశా, అక్క ఇది పరిస్థితి, నేను తనని సేవ్ చేయాలనుకుంటున్నా, నేనే నామినేట్ చేసిన, కానీ నా వల్ల తను చాలా సఫర్ అవుతున్నాడు, చాలా బాధపడుతున్నాడు, ఎందుకంటే బయట ఓటింగ్ లేదని చెప్పేసి నాతో బాధపడుతున్నాడు. సో ప్లీజ్ చూడండి అది ఇది అని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తే కట్ చేస్తే లిటరలీ నేను అనుకున్నది ఒకటి, తను సేవ్ అవుతాడు ఖచ్చితంగా అని, అదే జరిగింది. సో నేను అప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. యా చాలాసార్లు కలిసారు. లైక్ ఇలాంటి పబ్కి ఒకసారి వెళ్ళాం, యా నలుగురం. హాయ్ అండి. యా ఏమండి ఇప్పుడు మాది డైలీ అక్కడ మేము పొద్దున్న లేస్తే నైట్ పడుకునేదాకా మేమందరం ఒకరు ఫేసెస్ ఒకరు చూసుకుంటా ఉంటాం. ఇప్పుడు మీరైనా కూడా ఇప్పుడు ఇంతమంది ఇక్కడ ఉన్నారు కదా, మీరందరూ ఒకటే ఇక్కడే ఒక 50 రోజులు ఉండండి, 50 రోజులు ఉండండి, ఒకరు ఫేసెస్ ఒకరు చూసుకుంటూ ఉంటారా? లిటరల్ ఇప్పుడు మీరిద్దరు ఇక్కడ ఉన్నారు, మీరు ఒక 50 రోజులు ఇక్కడే ఉండి మీరు ఒకరినొకరు మాట్లాడుకోండి, ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు ఫస్ట్. ఏమండి